తెలంగాణ ప్రజల ఆకాంక్షల ప్రతిరూప సౌధమది. అన్ని సందర్భాల్లో అభాగ్యులకు అండాది. స్వరాష్ట్ర సమరంలో ఉద్యమకారులను గుండెల్లో దాచుకున్నట్టే ఇవాళ మూసి హైదరాబాదితులకు తెలంగాణ భవన్ ఆలవాలమైంది. మొన్న రైతులు, నిన్న ఉద్యోగార్థులు, నేడు దయలేని కాంగ్రెస్ చేస్తులతో నిరాశ్రయులవుతున్న బడుగు జీవులకు గొడుగు పట్టింది. ఎండనక వాననక నెత్తురు చెమటనగా చేసి కట్టుకున్న గూడును రాత్రికి రాత్రే సర్కార్ నేలమట్టం చేస్తే నిరాశ్రయులు తమ కాళ్ళ మీద తాము నిలబడే ధైర్యమైంది. గోడు వినే నాథుడే లేక దీనంగా ఎదురు చూసే పేదలకు దారి చూపే దీపమైంది. తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్ అవతారం ఎత్తింది. గొలుసుకట్టుగా సాగుతున్న కూల్చివేతలతో ఆవేదన, ఆందోళన నిండిన తనువులతో వంతుల వారీగా మూసీ పరివాహక ప్రాంత జనం గస్తీ తిరుగుతున్నారు. కూల్చివేతల్లో సర్వం కూలిపోయిన బాధితులు దిక్కుతోచక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. గోడు వెళ్లబోసుకుందామన్నా సర్కారు చెవులు మూసుకుంది. గూడు చెదిరిన గుండెలు బెంగటెల్లుతున్నాయి. ఇలాంటి కష్టకాలంలో బాధితులకు అండగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. 24/7 ఎప్పుడైనా సరే, బాధితులు ఎవరైనా సరే తెలంగాణ భవన్ తలుపు తట్టండి, మీకు అండగా మేము ఉంటామని ప్రకటించింది. ఆ ప్రకటన కూల్చివేతల బాధితులకు కొండంత భరోసా అయి శనివారం ఉదయం నుంచే తెలంగాణ భవన్ మూసీ బాధితుల కన్నీళ్లతో ఉద్విగ్నం కావడం మొదలైంది. పిల్లా జల్లా ముసలి ముతుకలతో, గుడ్ల నిండా నీళ్లతో, కడుపు నిండా దుఃఖంతో బాధితులు రావడం కనిపించింది. సర్కార్ తమ బాధితులను ఎట్లా చిత్రవద చేస్తోందో చెప్పుకునేందుకు ఎవరికి వారుగా వందల సంఖ్యలో తరలి వచ్చారు. హైదర్కోట్, చాదర్గఢ్, బండగూడ తదితర ప్రాంతాల నుంచి తండోపతండాలుగా వచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 2 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుండటంతో ఆయన మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డికి సమాచారం అందించారు. ఉన్నపళంగా వారు తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. అప్పటికే ఉద్విగ్నంగా మారిన తెలంగాణ భవన్ కు మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సహా పలువురు నేతలు చేరుకున్నారు. ఒక్కొక్కరి గాథలను ఓపిగ్గా విన్నారు. పేరు పేరున కాలనీల వారీగా, బస్తీల వారీగా బాధితుల వేదనను నోట్ చేసుకున్నారు. పలు సందర్భాల్లో వారు భావోద్వేగానికి లోనయ్యారు. బాధితులు కన్నీటి పర్యంతమవుతుంటే తట్టుకోలేకపోయారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి కళ్లలోనూ నీళ్లు సుడులు తిరిగాయి. వారు మాట్లాడుతున్నప్పుడు గద్గద స్వరంతో గొంతులు జేరబోయాయి. అన్ని విధాలుగా అండగా ఉంటామని అభయమిచ్చారు. అవసరమైతే బుల్డోజర్ ముందు తాము ఉంటామని ధైర్యం చెప్పారు. ఆదివారం ఉదయం మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకుల బృందం మూసీ ప్రభావ ప్రాంతం హైదర్కోట్లో పర్యటించనుంది. తెలంగాణ భవన్ కు వచ్చిన వారికి భరోసా ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు నేడు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనున్నారు.